ఫ్యాన్స్ ఈ కొద్ది రోజులు చాలా బిజీగా ఉన్నప్పటికీ ఇంపార్టెంట్ సబ్జెక్టు మీతో మాట్లాడాలని ప్రేరేపణ కలిగింది. అయితే మీ ప్రార్థనలు బట్టి హోల్డింగ్ చైనా అకౌంటబిలిటీ దాదాపు ఇప్పుడు 60 దేశాలు చైనా డెట్ ఫర్గివ్ చేయమని మన కాల్ని హీట్ చేశారు. అంతేకాకుండా చాలా అదర్ మిషన్స్, హ్యుమానిటేరియన్ ఎయిడ్ ప్రపంచంలో అనేకులు లక్షల మందిని పోషిస్తున్నారు. ఈ కరోనా వైరస్ ద్వారా వచ్చిన నష్టాన్ని, ఆ బాధలను, ఆ కష్టాల్ని దేవుడు వైపు మళ్లించడానికి దేవుడు మనలందరినీ వాడుకుంటున్నాడు. అయితే 2 days బ్యాక్ నాథురామ్ గాడ్సే పుట్టినరోజు మే 19ని. కొంచెం బిజీ అయినందువల్ల నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. కానీ ఈ 2 days చూస్తుంటే రకరకాల ప్రజలు రకరకాల ట్వీట్స్, రకరకాల కామెంట్స్ చేస్తుంటే దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మీడియా, ఎందుకంటే మహాత్మా గాంధీ అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని చంపిన దుష్టుడు, ఒక నీచుడు, ఒక అసహ్యుణ్ణి కొందరు పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు, కొందరైతే పూజిస్తున్నారు. అది న్యూయార్క్ టైమ్స్లో స్టోరీ వస్తే అది కూడా చదవండి. నన్ను 2 సార్లు కాల్ చేశారు కామెంట్ చేయమని. మన దేశానికి విరుద్ధంగా, ప్రైమ్ మినిస్టర్కు విరుద్ధంగా నేను కామెంట్ చేయకూడదని. ఇంతవరకు వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వలేదు. చూడండి, బైబిల్లో ఒక మాట ఉంది, అది మీకు చదివి వినిపిస్తాను. 20 వచనాలు దీనికి సంబంధించిన. 1, హీ హూ జస్టిఫైస్ ద వికెడ్ అండ్ హీ హూ కండెమ్స్ ద రైచస్ ఆర్ బోత్ alike an abomination to the Lord. నరహంతకుడు గాడ్సే లాంటి దుష్టుడు, దుర్మార్గుడు, మహాత్మా గాంధీని, ఫాదర్ ఆఫ్ ద నేషన్ చంపిన అలాంటి వాడిని ప్రశంసించిన వాళ్ళు కూడా ఆ చంపిన వాళ్ళతో సమానమని దాదాపు ఒక 20 వచనాలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒక తెలివైనడు అనాలో తెలీదు, తెలివి తక్కువడు అనాలో తెలీదు, ఆయన ట్వీట్ చేశాడు, ఈరోజు నాథురామ్ గాడ్సే పుట్టినరోజు, నిజమైన దేశభక్తుడు, గాంధీని చంపడం కరెక్టా కదా అనేది డిబేటబుల్. అంటే గాంధీని చంపడం కరెక్టేని అంటున్నాడు. అంతకన్నా మూర్ఖులు ఎవడైనా ఉంటారా? కానీ అతని వైపు ఇంకా అవన్నీ చదివి వేస్ట్ చేయడం ఎందుకు? మరొకసారి అంటాడు, కానీ నాథురామ్ దేశభక్తిని శంకించలేము, ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనను ఒకసారి గుర్తు చేసుకొని వలసి వచ్చింది. పాపం నాథురామ్ గాడ్సే, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. నరహంతకులు శాంతి ఉండదయా? దుష్టులకి, నరహంతకులకి బైబిల్ చదవండి, ఇంకా ఇతర గ్రంథాలు కూడా చదవండి, ఖురాన్ చదవండి, ఇంకా హిందూ శాస్త్రాలు చదవండి. దుష్టుల్ని ప్రమోట్ చేసింది ఒక దుష్టుడు, నీచుడు, అసహ్యుడే తప్ప మంచి వాళ్ళు ఎవరు దీన్ని ప్రమోట్ చేయరు. మరి వీళ్ళకి ఏం పట్టుకుందో? డబ్బు కొరకు చేస్తున్నారా? పదవి కొరకు చేస్తున్నారా? ఎందుకంటే ఒక ఆయన, ఈ ముగ్గురు అన్నదమ్ములు కంటెస్ట్ చేశారు. 2009లో అన్నయ్యను చిత్తుగా ఓడించారు ఆయన ఊరిలోనే. మరలా ఈ మధ్యన 2019లో ఇద్దరు అన్నదమ్ములు కంటెస్ట్ చేస్తే వాళ్ళని ఓడించారు చిత్తుగాన, వాళ్ళ పుట్టినూరులో. నేను అక్కడికి వెళ్ళాను కంటెస్ట్ చేద్దామని. ఇంతకుముందు 2 సార్లు బాలయోగ్ గారు పిలిచినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు వెళ్ళాను, హెలికాప్టర్లో టూర్ చేశాను. కొన్ని 100 కోట్లు సహాయం చేశాం. ఆ తర్వాత మహాసభ పెట్టాం. 5 లక్షలు 10 లక్షల మంది అమలాపురం గ్రౌండ్స్లో, ఈ నరసాపురంలో వచ్చారు. ఆ తర్వాత ఎలక్షన్లు కంటెస్ట్ చేద్దామని నేను ప్రయత్నించాను. మదర్కు ఒంట్లో బాగాలేదు. నేను 1 వీకే గడిపాను. 1 వీక్లో ఎవరు ఎలక్షన్లు గెలిచారు కదా. అయినప్పటికీ ఇది కరప్షన్ ఎలక్షన్ అని బాయ్కట్ చేశాను. వీలైతే 10 సంవత్సరాల నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, కానీ ఎవరు వీళ్ళని గెలిపించట్లేదు. కారణం ఏంటి? ఒక ఆయనేమో ఒక ఎంపీ పోస్ట్ కొరకు ఆయనకు ఓట్లేసిన 80 లక్షల మందిని అమ్మేశాడు. పోస్టు పొజిషను మరి ఇంకా డబ్బు కొరకని చాలామంది చెప్పారు.
ఇప్పుడు వీళ్ళు ఇంకో పార్టీలో అపోజిషన్ పార్టీలో కలిస్తే వీళ్ళకేదో అన్నయ్యకు ఒక పార్టీ ఎంపీ ఇచ్చింది, మినిస్టర్ చేసింది. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరికైనా ఒక పార్టీ ఎంపీ ఇస్తుందని ఒక దుష్టుడిని, దుర్మార్గుడిని, ఒక నరహంతకుడిని ప్రమోట్ చేస్తున్నారు. నిజమైన దేశభక్తుడా గాడ్సే? అంతకంటే నీచులు ఉంటారా? ఫాదర్ ఆఫ్ దని ఎందుకు చంపారు డిబేటబులా? నరహత్య చేయకూడదని బైబిల్లో ఉంది. అందుకనే మన భారతదేశంలో నరహత్య చేసిన వాళ్ళు కూడా రోడ్ల మీద తిరుగుతున్నారు. మంచి వాళ్ళని నరహంతకులుగా చూపిస్తున్నారు. మీడియా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి వారిని దేశభక్తులు అన్నోళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకు? వీళ్ళు ఒక అజెండాతో చేస్తున్నారు. ఏంటిది అజెండా? దేశభక్తిని చంపినోడిని పూజిస్తే మరి ఇంకా ఈ మైనారిటీస్ని ఎంతమందిని మీరు చంపినా పర్వాలేదురా అని ప్రమోట్ చేస్తారు. నేను ఎప్పుడు అవినీతిని సహించలేదు. ఒక క్రైస్తవ బోధకుడు 2010లో ఖురాన్ బర్న్ చేసినప్పుడు వాడిని ఖండించాను. పోప్ జాన్ పాల్, ప్రెసిడెంట్ ఒబామా 2010 డాక్టర్ కేఏ పాల్ ఖురాన్ బర్నింగ్ అని వాచ్ చేయండి. 200 దేశాల్లో 2000 మీడియా 200 కోట్ల మంది లైవ్ వాచ్ చేశారు. ఒబామా పిలిచి మీరు ఎక్కడున్నారు? హిల్లరీ క్లింటన్ పంపినా చేర్చుకోలేదు. ఆ పాస్టర్ని 27 గంటలు మోకరింపజేసి, నేను చూశారు కదా ఫీడ్ హంగరీలో బిల్ మాయర్ నాతో ఉన్నాడు. తీవ్రంగా ఖండించాను. ఇది తప్పు. నువ్వు క్రైస్తవుడువైనా ఒక ఖురాన్ దాదాపు 180 కోట్ల మందికి ఒక ఖురాన్ అన్నది ఒక దైవ పుస్తకం. వాళ్ళు మీరు కిందించకూడదు. అపోస్తలుడైన పౌలు గురించి ఏమన్నాడు? ఇతర దేవతలను ఆయన దూషించలేదు అని ఒక మంచి పేరు పౌలు సంపాదించుకున్నాడు. మేలైనది చేయనెరిగి అలాగూ చేయను వానికి పాపము గనక నేను దీన్ని ఖండించకపోతే ఇంకెవరు ఖండిస్తారు? మన రాష్ట్రాలు, మన దేశాన్ని నాశనం చేస్తున్న ఈ దుష్టుల దుర్మార్గులు రేపు పొద్దున్న వందల వేల లక్షల కోట్ల మందిని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంతవరకు ఖండించాను, ఇక ముందు ఖండిస్తాను. ఎవరిని స్పేర్ చేయను. మీడియా వాళ్ళకి ఇష్టమైతే చూపించుకోండి, లేకపోతే మానేయండి. ప్రజలు బుద్ధులు నీతిమంతులు, ప్రజలు నిర్బుద్ధులు కారు, ప్రజలు మూర్ఖులు కారు. సో what I have been in touch with Prime Minister Modi, President Amit Shah and several various leaders including President Nadda and Union Minister Rupalaji and so many of them when I had dozens of meetings with these people and Alka Advani ji. During my first meeting, 105 minutes with Prime Minister Modi when he was Chief Minister, then afterwards he became Prime Minister, I only urged one thing, requested him one thing. Prime Minister, if you want India to be united, promote secularism based on what the commitments you have made to me. January 25th, 2010, during our 105 minutes, almost 2-hour meeting. When JP Nadda ji came to my hotel and Ramlal ji and Union Ministers, so many of them came to my hotel in Shangri-La Presidential Suite before the elections. I said the same thing. If you love India, which you do, let us promote secularism. Let us condemn radicalism, extremism. I met with ISIS, Al-Qaeda leaders. Abu Musab al-Zarqawi, when he was in Jordan, the #1 Iraq terrorist, I condemned him. Go to Fox News, Rita Cosby interview. Dr. K.A. Paul, Fox News, Rita Cosby. See it. Openly condemned him after I met him. The king of Jordan and the Prime Minister of Jordan and the royal family hosted me in their home for weeks during my peace talks. Whether it is Al-Qaeda, ISIS in the extreme Muslims or radical Hindus or radical Christians must be punished, must be condemned, should never be worshipped and promoted. So therefore, if we want the nation of India to become superpower, we must promote secularism globally. See the New York Times story, heartbreaking. So many times they have reported about me.
They've called me twice, but I did not respond because I didn't want to speak against Prime Minister Modi or against our great country. I avoid it. But it breaks my heart when I see my country that I worked hard for last 31 years to promote globally with hundreds of presidents and prime ministers and members of Congress and senators. I have taken 17 political party leaders of India from China to A Argentina to Z Zambia and Libya, Syria, Sudan. All these videos are there when you search. Because I love my country, I'm still proud Indian. I'm not ashamed of my country. I cannot tolerate when my country is being destroyed by the extremist agenda, whom I call them terrorists. It doesn't matter which religion you belong to. If you are promoting extremist agenda, you are a terrorist. You are a radical. And you are the enemy of the nation, an enemy of the world, an enemy of the freedom, enemy of the religion, enemy of the democracy itself. The fabric of the central piece of our nation is democracy, secularism. India should never be turned into an extremist nation under one agenda of any kind. So therefore, I'm asking you all, let's pray for our nation, India, because 200 countries are reporting bad recently. And it's damaging Prime Minister Modi's. Read that story. New York Times, Wall Street Journal and Washington Post are reporting bad about our country and about RSS, about Hindu extremism. So many RSS leaders are my friends. They came to my hotel. Greatly respected leaders, except the number one leader. Many RSS powerful leaders in the number 2, number 3, number 4 came to my hotels dozens of times. I met with them in the last 5 years, including last year. So it breaks my heart when our interest is not the nation, when our interest becomes selfish, whether it is for political reason or financial reason. People, watch carefully. We will not allow our nation to be turned into a radical state. We will keep it as a democracy, and we will fight for democracy, especially recent rulings, even one Supreme Court ruling about the temple and masjid. So many media have called me. I have not commented because I know I don't want to go against Supreme Court ruling. But the judges have to be careful. Whether it is Supreme Court judges or High Court judges, must be very careful when you make a ruling with social media. 235 countries and leaders are waiting and watching. We have a chance to make India the superpower. China is doing in a wrong way, but they have reached almost equal to America in so many ways in economy. That is why I am holding China accountable and you are supporting and signing. Let's pray to God Almighty that we, Hindus, Muslims, Christians and Catholics, Buddhists and Baptists, Jains and Sikhs, we all, like I always do seminars and summits in our charity city, the Pope of Hinduism came. And so many other Hindu, Muslim, Christian, Jewish leaders have come to our summits in Delhi, India and New York, everywhere. Let us save our nation. God bless you. Thank you very much. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.